పార్టీలో పెరుగుతున్న అసంతృప్తులు వ్యతిరేక గళాలపై పార్టీ నాయకత్వం లైట్ తీసుకుంటోంది. పార్టీలో ఉండే వాళ్ళు ఉంటారు, లేకపోయినా నష్టం లేదన్న ధోరణిలో ఉంది పార్టీ. దీనిపై మరిన్ని డీటెయిల్స్ ను మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, స్థాన చలనాలకు సంబంధించి ఇక్కడ పార్టీలో అయితే అసంతృప్త నాయకులు ఎక్కువగా పెరుగుతున్నారు. మరి అసంతృప్తులకు సంబంధించి పార్టీ ఎటువంటి కార్యాచరణ చేస్తోంది? ఎవరున్నా లేకపోయినా మాకేం పర్వాలేదు అంటూ కూడా పార్టీ ముందుకు వెళ్తున్న సంగతి మనం చూస్తున్నాం. సో దీనిపై మీద అప్డేట్స్ ఏంటి? అడుగులు వేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే ఉభయ గోదావరి జిల్లాలు గుంటూరు, కృష్ణా, ప్రకాశం, అనంతపురం జిల్లాలపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. మొదటి జాబితాకు సంబంధించి 11 మంది అభ్యర్థుల మార్పులు చేర్పులు చేసింది. ఇక రెండో జాబితాకు సంబంధించి కూడా ఇప్పుడు మనం ఏదైతే అనుకున్నామో ఉభయ గోదావరి జిల్లాలు, ప్రకాశం, అనంతపురం పెట్టింది. మూడో జాబితాకు సంబంధించి కూడా ఉత్తరాంధ్ర జిల్లాలపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. మొత్తం మీద చూసుకుంటే దాదాపుగా 60 స్థానాల్లో మార్పులు చేర్పులు చేయబోతా ఉన్నారు. మొదటగా 30 నుంచి 35 మంది అభ్యర్థులని మార్చాలి, వారి ప్లేస్లో కొత్త వాళ్ళకి ఇవ్వాలని చెప్పి పార్టీ అధిష్టానం భావించింది. అసమ్మతి రాగాలు అలాగే నిరసన జ్వాలలు పెళ్లిబిక్కటం కూడా మరొక అడుగు వెనకేసిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలోనే అభ్యర్థులకు సంబంధించి కూడా మరికొంత ఇంకోసారి సర్వే చేసి అభ్యర్థులు ఎంపిక చేయాలని చెప్పి కూడా అధిష్టానం భావించింది. దానిలో భాగంగానే రెండోసారి సర్వే చేసేందుకు కూడా గత 10 రోజుల కాలంగా అభ్యర్థుల జాబితాను ఎక్కడ కూడా పార్టీ ప్రకటించలేదు. ఈ నేపథ్యంలోనే అభ్యర్థులకు సంబంధించి కూడా రెండో జాబితా విడుదల చేసేందుకు మరొకసారి సర్వే చేస్తున్నారు. ఆ సర్వే కూడా ఇవాళ రేపట్లో పూర్తయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. రెండో జాబితాకు సంబంధించి రేపు కానీ ఎల్లుండి కానీ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రెండో జాబితాకు సంబంధించి కూడా ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలు, ప్రకాశం, అనంతపురం జిల్లాలకు సంబంధించి దాదాపుగా 35 నుంచి 40 మంది అభ్యర్థుల మార్పులు చేర్పులు జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. వీరిలో కొంతమంది మంత్రులకి చోటు దక్కే పరిస్థితి లేదు. అలాగే మరికొంతమంది మంత్రులకు సంబంధించి స్థానచలనం, మరికొంతమంది ఎమ్మెల్యేలకు సంబంధించి ఎమ్మెల్యేలుగా పోటీ చేసే అవకాశం, ఎంపీలుగా ఉన్నవారు ఎమ్మెల్యేలుగా పోటీ చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే పార్టీకి సంబంధించి మొదటి నుంచి ఉన్న వ్యక్తులు, ఉదాహరణ చూసుకుంటే ఆళ్ల రామకృష్ణారెడ్డి, అలాగే పెనమలూరు శాసనసభ్యుడు పార్థసారథి, అలాగే గిద్దలూరు అన్నా రాంబాబు కానీ, లేకపోతే మోపిదేవి వెంకటరమణ కానీ, వీరంతా కూడా అంటే అన్నా రాంబాబు గత ఎన్నికల ముందు చేరారు, కానీ వీరు ముగ్గురు మాత్రం జగన్ వెంటే ఉండి జగన్ తీసుకున్న ప్రతి నిర్ణయానికి కట్టుబడి ఉన్న పరిస్థితి కనిపించింది. ఇప్పటికి కూడా ఈ ముగ్గురు పూర్తి స్థాయిలో ఆగ్రహంతో ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొన్న ఆళ్ల రామకృష్ణారెడ్డి పార్టీకి అలాగే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఆయన దాదాపుగా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపించింది. ఇప్పటి వరకు ఎవరికి అందుబాటులోకి రాలేదు. ఇక మోపిదేవి వెంకటరావుకి సంబంధించి కూడా ఆయన జగన్ కోసం జైలుకి కూడా వెళ్ళారు. ఆయన కూడా దాదాపుగా ఎవరికి కూడా అందుబాటులో లేరు. అడపాదడపా ఏదో మీడియాతో మాట్లాడే అధిష్టానం నిర్ణయం అని చెప్తున్నారు. కానీ ఆయన కార్యకర్తలు అలాగే మత్స్యకారులు అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మత్స్యకారులు సమావేశం పెట్టి మరి జగన్ గనక టికెట్ ఇవ్వకపోతే ఓడిస్తామని చెప్పి కూడా వారు ఒక తీర్మానం కూడా చేశారు. ఇక మరొక వ్యక్తి పెనమలూరు శాసనసభ్యులు పార్థసారథి. ఈయన వైఎస్ రాజశేఖర రెడ్డికి చాలా దగ్గర వ్యక్తి. అంటే దగ్గర వ్యక్తి అంటే రాజకీయాలకు సంబంధించి చాలా దగ్గరగా ఉన్న వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన దగ్గర నుంచి అన్ని ఆయనే భుజాన మోశారు. కృష్ణా జిల్లాకి సంబంధించి ఆయన సొంత స్థలంలోనే పార్టీ కార్యాలయాన్ని నిర్మించి పార్టీ కోసం రాష్ట్ర కార్యాలయాన్ని కూడా విభజన తర్వాత ఆయన స్థలంలో నిర్మాణం చేపట్టారు. పార్టీకి సంబంధించిన ప్రతి కార్యక్రమాన్ని అతను ఆర్థిక బలంతో నిర్వహించారు. కానీ అతనికి 2 దఫాలుగా మంత్రి పదవి ఇస్తానని చెప్పి కూడా ఇవ్వలేదు. తాజాగా అతని సీటు వచ్చే పరిస్థితి కూడా తాజాగా కొంత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. ఆయన నిన్న సాయంకాలం మాట్లాడుతూ దురదృష్టవశాత్తు ముఖ్యమంత్రి మనల్ని గుర్తించలేదు, బాధాకరమని చెప్పి ఆయన నియోజకవర్గంలో జరుగుతున్న సామాజిక బస్సు యాత్రలో ఒక బీసీ నేత మాట్లాడటంతో ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా ఇది పెను సంచలనంగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే మొదటి నుంచి పార్టీకి ఉన్న వ్యక్తులు మాత్రం ఇప్పుడు జగన్తో లేరనేది కూడా స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రోజుకొకరు పార్టీ నుంచి వెళ్ళిపోయే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక తాజాగా చిత్తూరు జిల్లాకు సంబంధించి జిల్లాని రాయలసీమలో శాసిస్తున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఈసారి రాజ్యసభకు కానీ లేకపోతే వేరే నియోజకవర్గం కానీ చూసుకోవాలని చెప్పి కూడా ఆయన భావిస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి పొంగనూరు నుంచి పోటీ చేసే ఆలోచనని ఆయన అయితే విరమించుకున్నట్లు తెలుస్తూ ఉంది. ఇక చాలామంది సీనియర్లు, జూనియర్లు కూడా మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. మరొక వైపు ఎవరికైతే టికెట్ లభించలేదో వారైతే తీవ్రస్థాయిలో అసంతృప్తిగా ఉన్నారు. వారిని 1-2 సార్లు రీజనల్ కోఆర్డినేటర్లే పిలిచి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. మరికొంతమంది సీనియర్లు అయితే ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉన్నారు. అప్పటికి వినకపోతే పార్టీ అయితే మాత్రం చాలా లైట్ తీసుకుంటుంది, పోతే పోండి అనే ధోరణిలో అయితే పార్టీ అధిష్టానంగా ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఈరోజు రేపట్లో కూడా మరికొన్ని జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు, మంత్రులు ముఖ్యమంత్రి కార్యాలయానికి వచ్చి ముఖ్యమంత్రి ఓఎస్డీతో పాటు అలాగే సజ్జల రామకృష్ణారెడ్డితో కూడా చర్చలు జరిపే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రేపు మధ్యాహ్నానికి దాదాపుగా జాబితా సిద్ధమయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. 40 నుంచి 45 స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల
జాబితాలోని మార్పులు చేర్పులు చేసి జాబితా విడుదల చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. నూతన సంవత్సరం రోజున ఏదైతే పెన్షన్ 3,000 రూపాయలు చేస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారో ఆ రోజు జరిగే కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో కూడా ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ ఇన్ఛార్జి నేతృత్వంలోనే ఈ కార్యక్రమం జరగాలని చెప్పి ముఖ్యమంత్రి భావిస్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే అభ్యర్థులకు సంబంధించిన మార్పులు చేర్పులకు సంబంధించి దాదాపుగా 30వ తేదీ సాయంకాలం కల్లా పూర్తి చేయాలని చెప్పి కూడా పార్టీ అధిష్టానం అయితే భావిస్తూ ఉంది. ఒకవైపు అసమ్మతి, ఆగ్రహాలు, ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. కానీ పార్టీ మాత్రం తాను ఏదైతే అనుకుందో అదే చేసే ప్రయత్నం కొనసాగుతూ ఉంది. సత్తాజ్. రైట్, థ్యాంక్ యూ శివ.